టోటల్ 10 లక్షల ఇండ్లు కట్టాలి, మీకు వచ్చేది 2 లక్షల ఇంటి జాగాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉండేటన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఎలిజిబుల్ అటు ఇటు 10,000 20,000 ఉన్నా మీరు కన్సిడరేషన్ తీసుకుంటారు. స్టాచ్యురేషన్ మోడ్కి వెళ్తున్నాం, 100% ఇస్తున్నాం. 2 రెగ్యులరైజేషన్. ఎక్కడెక్కడ మీరు మరీ తీవ్రంగా ఉండేది తప్ప 100% ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్న మొన్న కూడా రివ్యూ చేశాం. CCLA అండ్ చీఫ్ సెక్రటరీ గారికి చెప్తున్నా, 60,000 మందికి పట్టాలు ఒక విజయవాడలో ఇచ్చే అవకాశాలున్నాయి. ఇదే మరిగా విశాఖపట్నంలో ఒక 20,000-30,000-40,000 అక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒక 10,000-15,000 ఇలాంటి చాలా గ్రామాలు. ఈవెన్ గుంటూరు 22 ఏకర్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తీసుకుని నాకు అవన్నీ కూడా క్లియర్ చేసి 100% రెగ్యులరైజ్ చేయడం మన బాధ్యత. ఏదైనా అవసరమైతే మొన్న మనం చేసాం, కొన్ని కేబినెట్ తీసుకొచ్చాం నెల్లూరులో. సేమ్ మోడల్ యూ బ్రింగ్ ఇట్, విల్ యాక్సెప్ట్ ఇట్, విల్ అలాట్ ఇమీడియట్లీ. కలెక్టర్స్ కూడా చొరవ తీసుకొని మీ జిల్లాలో లిటిగేషన్ ఫ్రీ కావాలంటే మీరు ఇవన్నీ చేయాలి.